హాయ్ హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము అబార్షన్, దాని క్లాసిఫికేషన్స్, దాని రిలేటెడ్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ ఎలా వస్తాయనేది డిస్కస్ చేయబోతున్నాము. బట్ బిఫోర్ స్టార్టింగ్ వీడియో నేను ఇంకొకటి చెప్పాలనుకుంటుంది ఏంటిదనంటే, డెప్యుటేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందనేది ప్రీవియస్ వీడియోలో చేశాను. దానికి రిలేటెడ్ కామెంట్స్లో చాలా క్వైరీస్ అడిగారు. దాని రిలేటెడ్ వీడియో కూడా ఒకటి చేసి అప్లోడ్ చేశాను. సో మీకు డెప్యుటేషన్ ప్రాసెస్ గురించి ఏమైనా తెలుసుకునేది ఉంటే ఆ వీడియో చెక్అవుట్ చేయండి, ఓకేనా? సో షెల్ వి స్టార్ట్ టుడేస్ వీడియో. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో అబార్షన్ అంటే ఏంటిది? ఇక్కడ నేను మీనింగే చెప్తున్నాను, డెఫినేషన్ అన్నట్టుగా చెప్పట్లేదు. సో అబార్షన్ అంటే మనము ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేయకుండా తీసేయడం అనమాట. టర్మినేషన్ అని అంటారు దాన్ని. టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీని బిఫోర్ బేబీ లైవ్ బేబీలో జీవం వచ్చే లోపు మనము అబార్షన్ని ప్రెగ్నెన్సీని తీసేస్తే దాన్ని అబార్షన్ అని అంటారు. సో మెడికల్ టర్మినాలజీస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి అని అంటే 20 వీక్స్ ఆఫ్ జెస్టేషన్ బిఫోర్ ప్లస్ బేబీ వెయిట్ 500 grams లోపు ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీని తీసేస్తే దాన్ని అబార్షన్ అని అంటారు. దెర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ అబార్షన్ అండ్ స్టిల్ బర్త్. అబార్షన్ అంటే చెప్పాను కదా, బేబీలో జీవం ఉండదు, ఓకేనా? వేరేస్ స్టిల్ బర్త్లో ఆల్రెడీ బేబీ జీవంలో ఉంటుంది, లైవ్ ఉంటుంది. ఒకవేళ మనం ఆ ప్రెగ్నెన్సీని టర్మినేట్ చేసినా కూడా బేబీ బ్రతికే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. కానీ అది స్టిల్ బర్త్ ఎట్లా అంటే ఒకవేళ బేబీ లోపట చనిపోతే తీసేస్తాం కదా, సమ్ టైమ్స్ ఇట్ బికమ్స్ ఐయుజిడి. అలాంటప్పుడు దాన్ని మనము స్టిల్ బర్త్ అని అంటాం, ఓకేనా? సో డిఫరెన్స్ ఏంటిది? అబార్షన్లో బేబీ జీవం ఉండదన్నమాట, తీసేసినా తీయకపోయినా చనిపోతుంది. బట్ స్టిల్ బర్త్ అంటే ఆల్రెడీ బేబీలో జీవం ఉంటుంది కానీ చనిపోతుంది అనమాట. ఆ బేబీని అబార్ట్ అంటే ప్రెగ్నెన్సీని డిస్కంటిన్యూ చేస్తే దాన్ని స్టిల్ బర్త్ అని అంటారు, ఓకే? సో దట్స్ ద డిఫరెన్స్, గుర్తుపెట్టుకోండి. సో క్లాసిఫికేషన్ ఆఫ్ అబార్షన్స్, దేర్ ఆర్ 2 types అనమాట. అబార్షన్స్ అనేవి 2 types ఉంటుంది. ఒకటి స్పాంటేనియస్ అబార్షన్, రెండోది ఇండ్యూస్డ్ అబార్షన్ అనమాట. స్పాంటేనియస్ అబార్షన్ అంటే మన ప్రమేయం లేకుండానే ప్రెగ్నెన్సీ వెళ్ళిపోవడం అనమాట. వితౌట్ ఎనీ మెడికల్ ఆర్ సర్జికల్ ఇంటర్వెన్షన్స్ లేకుండా ప్రెగ్నెన్సీ అదంతటా అదే వెళ్ళిపోతే దాన్ని స్పాంటేనియస్ అబార్షన్ అంటారు. ఇండ్యూస్డ్ అబార్షన్ అంటే ఆపోజిట్ టు దట్, ఇంటెన్షనలీ ప్రెగ్నెన్సీని టర్మినేట్ చేయడం బై మెడికల్ ఆర్ సర్జికల్ ఇంటర్వెన్షన్స్ ఆర్ మెథడ్స్ వల్ల అబార్షన్ చేపించేసుకుంటే దాన్ని ఇండ్యూస్ అబార్షన్ అంటారు. సో స్పాంటేనియస్ అబార్షన్స్లో టోటల్ 7 types ఉంటాయన్నమాట. లైక్ థ్రెటెండ్ అబార్షన్, ఇన్ఎవిటబుల్, ఇన్కంప్లీట్, కంప్లీట్, మిస్డ్, సెప్టిక్ అండ్ రికరెంట్ ఆర్ హ్యాబిచువల్ అబార్షన్. ఇప్పుడు దీని గురించి ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇండ్యూస్లో 2 types ఉంటాయి, థెరప్యూటిక్ అండ్ ఎలెక్టివ్. ఓకే, థెరప్యూటిక్ అని అంటే మేబీ ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవుతే మదర్కి ఏదైనా ప్రాబ్లమాటిక్ ఉంటే అప్పుడు అబార్షన్ని తీసేసేదాన్ని థెరప్యూటిక్ అంటారు. ఎలెక్టివ్ అని అంటే వాంటెడ్లీ చేయించుకోవడం. సో దాని గురించి కూడా మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ స్పాంటేనియస్ అబార్షన్ టైప్స్ చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి థ్రెటెండ్ అబార్షన్. సో నేమ్లోనే చెప్తుంది, థ్రెటన్, జస్ట్ భయపెట్టిస్తుంది అనమాట ఈ అబార్షన్, అంతే. సో ప్రెగ్నెన్సీ అయితే కంటిన్యూ అవుతుంది. సో దీనిలో డెఫినేషన్ ఏంటిదంటే, వెజైనల్ బ్లీడింగ్ అనేది కనిపిస్తుంది స్పాట్ లాగా, బట్ సర్విక్స్ అనేది క్లోజ్ అయిపోయి ఉంటుంది, ప్రెగ్నెన్సీ కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. సో ఇది థ్రెటెండ్ అబార్షన్ లక్షణాలు ఎలా ఉంటాయనంటే, మైల్డ్ వెజైనల్ బ్లీడింగ్ కానీ స్పాటింగ్ కానీ కనిపిస్తుంది. అబ్డామినల్ క్రాంప్స్ అంటే కడుపు నొప్పి అనేది ఉంటుంది, ఉండకపోవచ్చు కొంచెం అటు. సర్విక్స్ అయితే క్లోజ్ ఉంటుంది. దిస్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ వన్ అనమాట. సర్వైకల్ ఆస్ విల్ బీ క్లోజ్డ్ అండ్ ఎలాంటి ప్రోడక్ట్స్ ఏమి ఎక్స్పెల్డ్ అవ్వవు అండ్ ఫీటల్ కార్డియాక్ యాక్టివిటీ అయితే ప్రెజెంట్ అయ్యి ఉంటుంది. అందుకే ఇది థ్రెటెండ్ అబార్షన్. ఏదో కొంచెం స్పాటింగ్ టైప్లో కనిపిస్తుందే తప్ప అబార్షన్ అయితే అవ్వదన్నమాట, ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవుతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ ద థ్రెటెండ్ అబార్షన్. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఎవిటబుల్ అబార్షన్ అన్నమాట. సో నేమ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ టెల్లింగ్ ప్రెగ్నెన్సీ అనేది కంటిన్యూ అవ్వదు. ఇన్ఎవిటబుల్ అంటేనే దాని అర్థం అది. ఇక్కడ నంబర్స్ని మీరు ఇగ్నోర్ చేయండి. ఇది స్పాంటేనియస్ని ఫస్ట్, సెకండ్, ఇండ్యూస్డ్ అబార్షన్ని కంటిన్యూ చేసుకుంటూ అలా నంబర్ ఇచ్చింది. బట్ ఇప్పుడు మనం స్పాంటేనియస్లోనే కామన్ టైప్స్ని తెలుసుకుంటున్నాం. సో ఫస్ట్ ఇస్ ద థ్రెటెన్ అయిపోయింది, ఇది సెకండ్ ఇన్ఎవిటబుల్ అబార్షన్ అనమాట. సో ఇన్ఎవిటబుల్ అబార్షన్ అంటే ఇందులో ప్రెగ్నెన్సీ అనేది కంటిన్యూ అవ్వదు, ఎందుకంటే అబార్షన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది, సర్విక్స్ ఓపెన్ అవుతుంది అనమాట. సో దీని లక్షణాలు ఎలా ఉంటాయనంటే,
వెజైనల్ బ్లీడింగ్ అనేది కంటిన్యూ అవుతుంది, అబ్డామినల్ క్రాంప్స్ కడుపు నొప్పి ఉంటుంది, దెన్ సర్వైకల్ ఆస్ విల్ బీ ఓపెన్ అండ్ ప్రోడక్ట్స్ ఆఫ్ కన్సెప్షన్ అనేవి అన్నీ బయటికి వచ్చేస్తాయి, కంప్లీట్లీ ఎక్స్పెల్ అయిపోతాయి అన్నమాట. సో దిస్ ఈస్ కాల్డ్ ద ఇన్ఎవిటబుల్ అబార్షన్. సో మీకు ఎగ్జామ్ పర్పస్లో డిఫరెన్స్ కోసం అడుగుతారు. థ్రెటెండ్ అండ్ ఇన్ఎవిటబుల్ డెడ్లీ ఆపోజిట్ ఉంటాయి అన్నమాట. అందుకే మీరు ఏదో ఒకటి దానివి ఫ్యూచర్స్ కరెక్ట్గా తెలుసుకుంటే దాని డెడ్లీ ఆపోజిట్ ఇన్ఎవిటబుల్ ఉంటుంది. థ్రెటెండ్ అండ్ ఇన్ఎవిటబుల్లో బ్లీడింగ్ ఉంటుంది, కాకపోతే థ్రెటెండ్లో ఎలా ఉంటుంది, స్పాట్గానే ఉంటుంది, ఇక్కడ కంటిన్యూ ఉంటుంది. మైల్డ్ క్రాంప్స్ అనేవి తక్కువగా ఉంటుంది థ్రెటెండ్లో, వేరేజ్ ఇన్ఎవిటబుల్లో స్ట్రాంగ్గా ఉంటాయి. సర్వెక్స్ ఇక్కడ క్లోజ్ ఉంటుంది, ఇన్ఎవిటబుల్లో ఓపెన్ అయి ఉంటుంది. థ్రెటెన్లో ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవుతుంది, కానీ ఇన్ఎవిటబుల్లో ప్రెగ్నెన్సీ కంటిన్యూ ఉండదు, అయితే ఆపోజిట్లో ఉన్నాయి. సో ఇది కొంచెం డిఫరెన్షియేట్ అనేది మీరు తెలుసుకోవాలి. ఎగ్జామ్ పర్పస్కి ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ టైప్ వచ్చేసి ఇన్కంప్లీట్ అబార్షన్. నేమ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఇస్ టెల్లింగ్ ఇన్కంప్లీట్ అంటే కంప్లీట్ అబార్షన్ అవ్వదన్నమాట. ఇందులో కొన్ని ప్రోడక్ట్స్ అనేవి ఎక్స్పెల్ అయిపోతాయి, కొన్ని ప్రోడక్ట్స్ అనేవి యూటరస్లోనే ఉండిపోతుంది, అందుకే దీన్ని ఇన్కంప్లీట్ అబార్షన్ అని అంటారు. దీని లక్షణాలు ఎలా ఉంటాయి అని అంటే హెవీ వెజైనల్ బ్లీడింగ్ ఉంటుంది, అబ్డామినల్ క్రాంప్స్ కడుపు నొప్పి ఉంటుంది, దెన్ సర్వైకల్ యూజువలీ ఓపెన్ అయి ఉంటుంది. పార్షల్ అంటే సగం ప్రోడక్ట్సే బయటికి వచ్చేస్తాయి, సగం అనేవి ఏమంటారు లోపటనే ఉండిపోయి అది కంటిన్యూ బ్లీడింగ్ ఇస్తుంది అనమాట. ఇది చాలా డేంజర్ సైన్ అనమాట, ఎందుకంటే ఇది హెమరేజిక్ కి దారి తీస్తుంది, అందుకే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండ్ యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఇన్ ఇన్కంప్లీట్ అబార్షన్. నెక్స్ట్ ఈజ్ కంప్లీట్ అబార్షన్. నేమ్లోనే చెప్తుంది అన్ని ప్రోడక్ట్స్ ఆఫ్ కన్సెప్షన్ అనేవి ఎక్స్పెల్ అయిపోతుంది అనమాట. దీని ఫీచర్స్ ఎలా ఉంటాయనంటే ప్యాసేజ్ ఆఫ్ టిష్యూ అంటే మొత్తం కంప్లీట్గా వెళ్ళిపోయినట్టు కనిపిస్తుంది, వెజైనల్ బ్లీడింగ్ అనేది కూడా డిక్రీజ్ అయిపోతుంది, పెయిన్ క్రాంపింగ్స్ అనేవి కూడా డిక్రీజ్ అవుతాయి, సర్వైకల్ ఓపెనింగ్ అనేది క్లోజ్ అయిపోతుంది అండ్ యూట్రస్ అనేది చిన్నగా అయిపోతుంది అనమాట. సో ఇది కంప్లీట్ అబార్షన్. నెక్స్ట్ ఇస్ మిస్డ్ అబార్షన్ అనమాట. అంటే ఇందులో ఇప్పుడు ఇంతకుముందు ప్రీవియస్లో చూసినవి అన్నీ మనకి 3 months వరకే ఉంటుంది అండ్ మనకి ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ మిస్డ్ అబార్షన్లో ఏమవుతుందనంటే ఫీటస్ అనేది ఎంబ్రాయో స్టేజ్లోనే చనిపోతుంది అండ్ ఆ ప్రోడక్ట్స్ అన్నీ యూట్రస్లోనే ఉండిపోతుంది, కానీ మనకు అది తెలియదు అనమాట. ఇక్కడన్నా అట్లీస్ట్ ప్రీవియస్ దాంట్లో వెజైనల్ స్పాట్ కనిపించడం, కొంచెం పెయిన్ ఉండడం, ఆస్ ఓపెనింగ్ ఇలాంటివన్నీ లక్షణాలు ఉంటాయి, కానీ ఇక్కడ ఎలాంటివి ఉండవన్నమాట. సో ఇది మనం మిస్డ్ అబార్షన్ ఎలా ఏ లక్షణాలతో గుర్తిస్తామనంటే ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ అనేవి కంటిన్యూలీ డిసపియర్ అయిపోతుంది, వెజైనల్ బ్లీడింగ్ అయితే అస్సలు ఉండదు, సర్విక్స్ క్లోజ్ అయిపోతుంటుంది. అల్ట్రాసౌండ్ స్కానింగ్ మనం 3 months చేసుకున్నప్పుడు అప్పుడు మనకు తెలుస్తుంది ఇట్ ఈస్ ఎ నాన్ వయబుల్ ప్రెగ్నెన్సీ, అంటే ఫీటస్లో హార్ట్ రేట్ అనేది ఏది ఉండదన్నమాట అండ్ ప్రోడక్ట్స్ అన్నీ మొత్తం లోపటనే ఉండిపోతుంది అనమాట. సో మిస్డ్ అబార్షన్ ఎలా అంటే ఫీటల్ ఆల్రెడీ డెత్ అయిపోతుంది అండ్ ఆ ప్రోడక్ట్స్ అన్నీ యూట్రస్లోనే ఉండిపోతుంది, మనకు ఎలాంటి లక్షణాలు కనిపించవు అనమాట, అందుకే దీన్ని మిస్డ్ అబార్షన్ అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి సెప్టిక్ అబార్షన్ అనమాట. ఈ సెప్టిక్ అబార్షన్ ఏంటిదంటే అబార్షన్ అనేది కాంప్లికేటెడ్ అయిపోతుంది బై అన్ ఇన్ఫెక్షన్, జెనైటల్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ద్వారా కానీ యూటెరస్ ఇన్ఫెక్షన్ ద్వారా కానీ అబార్షన్ అనేది కాంప్లికేట్ అయిపోతుంది, దాన్నే మనము సెప్టిక్ అబార్షన్ అని అంటారు. సో అది ఇట్ మే అకర్ ఫాలోయింగ్ అన్ అన్సేఫ్ ఆర్ ఇన్ఫెక్టెడ్ అబార్షన్. సో అన్సేఫ్ ద్వారానన్నా లేక అన్సేఫ్గా మనం చేసుకోకపోయినా లేక ఇన్ఫెక్షన్ ద్వారానన్నా ఈ అబార్షన్ అవుతుంది అనమాట, ఓకేనా. సో దీని లక్షణాలు ఎట్లా ఉంటాయంటే ఫీవర్ ఉంటుంది, చిల్స్ ఉంటాయి, లోవర్ అబ్డామినల్ పెయిన్, ఫాల్ స్మెల్లింగ్ వెజైనల్ డిశ్చార్జ్, ఏదైతే వెజైనల్ డిశ్చార్జ్ ఉంటుందో అది బ్యాడ్ స్మెల్ వస్తుంది అనమాట. అండ్ యూటరైన్ టెండర్నెస్, యూట్రస్ని టచ్ చేస్తే పెయిన్ఫుల్ ఉంటుంది, ఓకేనా. టెకికార్డియా, హైపోటెన్షన్ ఇన్ సివియర్ ఇన్ఫెక్షన్ అండ్ పాసిబుల్లీ సెప్టిక్ షాక్ అనేది ఉంటుందన్నమాట. సో ఇది ఏమంటారు చాలా డేంజర్, యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఇన్ దిస్, ఎందుకంటే ఇక్కడికే స్టాప్ చేయకపోతే ఇది మేజర్ కాంప్లికేషన్స్కి లీడ్ అవుతుంది, లైక్ సెప్సిస్ కానీ సెప్టిక్ షాక్, పెల్విక్ ఇన్ఫెక్షన్, పెరిటోనైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద పెరిటోనియం, ఓకేనా. డిఐసి ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం, రీనల్ ఫెయిల్యూర్, లాస్ట్కి డెత్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. దీస్ ఆర్ ద కాంప్లికేషన్స్, వీఆర్ నాట్ గోయింగ్ ఇన్ డీటెయిల్ అనమాట, ఎందుకంటే ఇది జస్ట్ ఒక క్వశ్చన్ వస్తుండొచ్చు మీకు ఎంసీక్యూ, వాట్ ఆర్ ద కాంప్లికేషన్స్ రిలేటెడ్ టు ద సెప్టిక్ అబార్షన్ అని. సో అందుకు ఇవి మీకు తెలిసి ఉండాలి. సో దీస్ ఆర్ ద థింగ్స్. నెక్స్ట్ ఈజ్ రికరెంట్ అబార్షన్ ఆర్ హ్యాబిచువల్ అబార్షన్ అని అంటారు. ఇది గైడ్లైన్ ప్రకారం డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి.
సో దీని అర్థం ఏంటిదంటే రిపీటెడ్ ప్రెగ్నెన్సీ లాస్ అవ్వడం అనమాట. 2 or more ప్రెగ్నెన్సీస్ కంటిన్యూగా లాస్ అయితే దాన్ని రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటారు. సో దీనికి చాలా రీజన్స్ ఉంటాయన్నమాట. లైక్ పాసిబుల్ కాజెస్ ఆర్ డివైడెడ్ ఇంటూ మెటర్నల్ కాజెస్ అండ్ జెనెటిక్ కాజెస్, ఇంకా మిగతా అంటే ఎండోక్రైనిక్ కాజెస్ ఉంటాయి. సో వాట్ ఆర్ ద మెటర్నల్ కాజెస్ అంటే రిపీటెడ్ ప్రెగ్నెన్సీ లాస్ అవ్వడానికి కాజెస్ ఏంటి, రీజన్ ఏంటిది అని. సో మెటర్నల్గా చూసుకుంటే యాజ్ ఎ మదర్గా ప్రాబ్లం ఏంటిదంటే యూటరైన్ అబ్నార్మాలిటీస్. ఇక్కడ ఇంకా నేను ఇది డీప్గా చెప్తే ఇట్ విల్ బీ ఎ వెరీ హ్యూజ్, అంటే చాలా డీటెయిల్గా వెళ్ళిపోవద్దు, మనము ఎంసీక్యూస్ పరంపరంగానే నేర్చుకుందాం. ఓకే, దాని పాసిబిలిటీగానే. సో మెటర్నల్ కాజెస్ ఏంటిది ఫర్ రిపీటెడ్ ఆర్ హ్యాబిచువల్ అబార్షన్స్ కనంటే యూ కెన్ టెల్ దట్ యూటరైన్ అబ్నార్మాలిటీస్ వల్ల, లేక సర్వైకల్ ఇన్సఫిషియన్సీ వల్ల, అంటే ఆస్ అనేది క్లోజ్ ఉండకుండా ఓపెనింగ్ ఉంటుందన్నమాట. దట్ ఈస్ కాల్డ్ సర్వైకల్ ఇన్సఫిషియన్సీ. డయాబెటీస్, థైరాయిడ్ డిజార్డర్స్, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, ఇన్ఫెక్షన్స్, లేకపోతే సర్టనల్ మెడికేషన్స్ అండ్ సబ్స్టెన్సెస్, ఏదైనా మెడికేషన్స్ తీసుకుంటే కూడా దానివల్ల కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఈజ్ జెనెటిక్ కాజెస్. ఏదైనా జెనెటిక్స్ డిజార్డర్స్ ఉంటాయి, లైక్ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఎంబ్రియోలో ఫీటస్లో ఉన్న, లేక పేరెంటల్ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉన్నా కూడా అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఈజ్ ద ఎండోక్రైన్ కాజెస్. అది పూర్లీ కంట్రోల్ డయాబెటీస్ అయినా ఉండొచ్చు, థైరాయిడ్ డిస్ఫంక్షన్స్ అయినా ఉండొచ్చు. సో దీనివల్ల ప్రెగ్నెన్సీస్ రిపీటెడ్గా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసినవి టైప్స్ ఆఫ్ అబార్షన్స్ ఇన్ స్పాంటేనియస్ అబార్షన్ అనమాట. ఇప్పుడు మనం చూసేది ఇండ్యూస్ అబార్షన్ ఆల్రెడీ చెప్పాను. వాంటెడ్లీ ప్రెగ్నెన్సీని అబార్ట్ చేయడం అనమాట, ఈదర్ బై మెడికల్ ఆర్ సర్జికల్ మెథడ్స్లో. ఓకేనా. సో దీంట్లో వచ్చేసి 2 టైప్స్ ఉంటాయి, థెరప్యూటిక్ అండ్ ఎలెక్టివ్ అనమాట. సో థెరప్యూటిక్ ఏంటిదనంటే టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ బికాజ్ ఆఫ్ మెడికల్ రీజన్స్. ఓకేనా. సో మెడికల్ రీజన్స్ అంటే మదర్కి ఒకవేళ ఇది ప్రెగ్నెన్సీ అనేది కంటిన్యూ చేస్తే తన హెల్త్కి ఏదన్నా ఇష్యూస్ వస్తున్నా, లేకపోతే తన ప్రాణానికి ఏదైనా ముప్పు ఉందన్నప్పుడు అబార్షన్ చేస్తారనమాట. అండ్ ఎలెక్టివ్ అబార్షన్స్ అని అంటే టెర్మినేషన్ బై చాయిస్. ఓకేనా, వితౌట్ ఆర్ విత్ మెడికల్ ఇండికేషన్స్. అంటే మదర్కి ఎలాంటి మెడికల్ ఇండికేషన్స్ లేకపోయినా కూడా ప్రెగ్నెన్సీని టర్మినేట్ చేసుకోవడం బై హర్ ఓన్ చాయిస్ అనమాట, బై ఫ్యామిలీ. ఓకేనా, అది ఎలెక్టివ్ అబార్షన్ అని అంటారు. సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ అబార్షన్స్. సో ఇప్పుడు వరకు మనము టైప్స్ ఆఫ్ అబార్షన్స్ చూసాము. ఇప్పుడు జస్ట్ కాజెస్ చూద్దాము, రిస్క్ ఫ్యాక్టర్స్, కాజెస్ ఏంటివి అబార్షన్ అవ్వడానికి అనేది. సో దీన్ని మనము ఫీటల్, మెటర్నల్, లైఫ్ స్టైల్ అండ్ ట్రామా కింద కన్సిడర్ చేశారనమాట. సో ఫస్ట్ ఫీటల్ రీజన్స్ చూద్దాము. ఫీటల్ రీజన్స్ ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈదర్ ఇట్ ఈస్ ఎ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఆర్ జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ద్వారా అబార్ట్ అయ్యే ఛాన్సెస్ అనమాట. సో ఇవి మీకు ఎంసీక్యూస్ వేలో చెప్తున్నాను. ఓకేనా. మెటర్నల్ రీజన్స్ ఏముంటాయి, మదర్ రీజన్స్, యూటరైన్ అబ్నార్మాలిటీస్, సర్వైకల్ ఇన్సఫిషియన్సీ, ఎండోక్రైన్ డిజార్డర్స్, సర్వైకల్ ఇన్ఫెక్షన్స్, సివియర్ ఇన్ఫెక్షన్స్, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, సివియర్ సిస్టమాటిక్ ఇల్నెసెస్ ఏవైనా ఉంటే సో మెటర్నల్ రీజన్స్ ఉంటాయి. సివియర్ సిస్టమాటిక్ ఇల్నెస్ అంటే ఎనీ కార్డియాక్ డిజీజెస్ ఆర్ ఎనీ క్యాన్సర్. ఓకే. లైఫ్ స్టైల్ ఆర్ ఎన్వైర్మెంటల్ ఫ్యాక్టర్స్ ఏంటిది, స్మోకింగ్, ఆల్కహాల్, సర్టన్ డ్రగ్స్ యూస్ చేయడం, లేకపోతే ఎక్స్పోజర్ టు సర్టన్ టాక్సిక్ థింగ్స్, ఫ్యాక్టరీస్లో ఎక్కడైనా వర్క్ చేస్తున్నా, రేడియేషన్స్, అలాంటివి అనమాట. అండ్ ట్రామా అంటే సివియర్ ట్రామా మే కాంట్రిబ్యూట్ టు ప్రెగ్నెన్సీ లాస్ వల్ల, లేకపోతే ఏదైనా మైనర్ ట్రామాస్ ఏవైతే అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దీస్ ఆర్ ద కాజెస్ ఆర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ అబార్షన్స్. మోస్ట్లీ స్పాంటేనియసే, ఎందుకంటే మనం ఆల్రెడీ ఇండ్యూస్ చూసాము, అది వాంటెడ్లీ అవుతుంది కాబట్టి. సో ఇక్కడ రీజన్స్ ఫర్ స్పాంటేనియస్ అబార్షన్. సో నౌ వీ విల్ సీ ద క్లినికల్ ఫీచర్స్ అంటే అసెస్మెంట్ లాగానే ఉంటుందన్నమాట. కొన్ని థింగ్స్లో మన ప్రమేయం ఉంటుంది, కొన్ని దాంట్లో ఉండదన్నమాట. సో హౌ యు ఆర్ గోయింగ్ టు అసెస్ దిస్. ఓకేనా. సో ఫస్ట్ అయితే హిస్టరీలో మనం జెస్టేషనల్ ఏజ్ అడుగుతాము, అంటే ప్రెగ్నెన్సీ ఎన్ని డేస్ది అన్నది, అమౌంట్ ఆన్ డ్యూరేషన్ ఆఫ్ బ్లీడింగ్, ప్రెజెన్స్ ఆఫ్ ఎనీ క్లాట్స్, ఏవైనా క్లాట్స్ టిష్యూస్ ఏమైనా ఉండేనా, అబ్డామినల్ పెయిన్, క్రాంప్స్ ఏమైనా ఉన్నాయా, ఫీవర్, చిల్స్, ప్రీవియస్ ఏమైనా అబార్షన్స్ అయ్యాయా, లేక ప్రీవియస్ ప్రెగ్నెన్సీస్ గురించి డీటెయిల్గా మెడికల్ హిస్టరీ, ఏమైనా మెడికేషన్స్ తీసుకుంటున్నారా హిస్టరీ. సో ఇవన్నీ హిస్టరీలో మనము కలెక్ట్ చేసుకుంటాం. దెన్ ఫిజికల్ ఎగ్జామినేషన్గా ఏం చూస్తామనంటే వైటల్ సైన్స్ చెక్ చేస్తాం, అబ్డామినల్ ఎగ్జామినేషన్ చేస్తాం, పెల్విక్ ఎగ్జామినేషన్ చేస్తాం ఒకవేళ అవసరం పడితే. ఓకేనా. మళ్ళీ బ్లీడింగ్ని అసెస్ చేస్తాం, సర్వైకల్ స్టేటస్ వెదర్ ఇట్ ఈస్ ఓపెన్డ్ ఆర్ నాట్ అనేది కూడా చేస్తాం అనమాట. సో దీస్ ఆర్ ద
అంటే ఈ అసెస్మెంట్స్ ద్వారానే మనకి తెలుస్తుంది వెదర్ ద పేషెంట్ వాజ్ అబార్టెడ్ ఆర్ నాట్, వాట్ టైప్ ఆఫ్ అబార్షన్ ఇట్ ఈస్ అనేది. సో ఇది కూడా మీకు ఎంసీక్యూస్ రిలేటెడ్గానే చెప్తున్నాను. సో నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు సీ ఇన్వెస్టిగేషన్స్. ఏం ఇన్వెస్టిగేషన్స్ చేపిస్తారు అబార్షన్ రిలేటెడ్గా అంటే కామన్గా చేయించేది మెయిన్లీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ అండి. ఇన్ ఆర్డర్ టు అసెస్ ద ప్రెగ్నెన్సీ ఉందా లేదా, వయబిలిటీ, బేబీ వయబిలిటీ, కార్డియాక్ యాక్టివిటీ ప్రజెంట్ అయి ఉందా, లేకపోతే ఇంకేమైనా ప్రోడక్ట్స్ అనేవి రిమైనింగ్ ఉందా అని తెలుసుకోవడానికి ఫస్ట్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేపిస్తారు. దెన్ బీటా హెచ్సిజీ, ఇదొకటి ఏమంటారు గొనోడోట్రాపిక్ హార్మోన్ అనమాట, ఇది కోరియోనిక్ గొనోడోట్రాపిక్. సో దీని మెజర్మెంట్స్ చూస్తారు టు ఎవాల్యుయేట్ ద ఎర్లీ ప్రెగ్నెన్సీ, అంటే ఏమైనా ప్రెగ్నెన్సీ ఉందా లేదా అనేది చెక్అవుట్ చేయడానికి హెచ్సిజీ అనేది టెస్ట్ చేపిస్తారు. దెన్ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనమాట ఇన్ ఆర్డర్ టు నో ద అసెస్ ద హెమోగ్లోబిన్, బ్లడ్ లాస్ ఎంత అయ్యింది, లేకపోతే ఇన్ఫెక్షన్ రిలేటెడ్ చేంజెస్, డబ్ల్యూబీసీస్ అన్నీ కనిపిస్తాయి కదా మనకి ఇందులో. సో దానికి రిలేటెడ్గా ఒక కంప్లీట్ బ్లడ్ కౌంట్ అనేది చేపిస్తారు. దెన్ బ్లడ్ గ్రూపింగ్ అండ్ టైపింగ్ అనమాట. ఎందుకంటే RH నెగిటివ్ ప్రెగ్నెంట్లో కూడా అంటే ఒకవేళ నెగిటివ్ ఉందనుకోండి, యాంటీ ఇమ్యూనోగ్లోబిన్ ఇవ్వడానికి, యాంటీ డి ఇమ్యూనోగ్లోబిన్ ఇవ్వడానికి, ఎందుకంటే నెక్స్ట్ టైం అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉండవు అనమాట. అందుకు బ్లడ్ గ్రూపింగ్ అండ్ RH టైపింగ్ కూడా చేస్తారు. సో ఇక్కడ ఏంటిది అల్ట్రాసౌండ్ స్కానింగ్, హెచ్సిజీ, కంప్లీట్ బ్లడ్ కౌంట్ అండ్ బ్లడ్ గ్రూపింగ్ అండ్ టైపింగ్, దీస్ ఆర్ ఇంపార్టెంట్. అండ్ వైరల్ మార్కర్స్ కూడా చేపిస్తారు ఇవాళ రేపులో అన్నిట్లో. ఓకేనా, HbS-AG, HIV ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో దీస్ ఆర్ ద ఇన్వెస్టిగేషన్స్ డన్ ఇన్ అబార్షన్. నెక్స్ట్ కమింగ్ టు మేనేజ్మెంట్ అండి. మేనేజ్మెంట్ డిపెండ్స్ అపాన్ ద టైప్ ఆఫ్ అబార్షన్స్. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అబార్షన్స్ ఉన్నాయి. సో మేనేజ్మెంట్ అనేది అన్ని అబార్షన్స్కి ఒకేలా ఉండదన్నమాట. అది టైప్స్ ఆఫ్ అబార్షన్ని బట్టి ఉంటుంది, జెస్టేషనల్ ఏజ్ బట్టి, అంటే అది 1 month అబార్షన్, 2 months, ఎందుకంటే 20 weeks ఆఫ్ ప్రెగ్నెన్సీ అండర్ ఏదైనా కూడా అబార్షన్ కిందికి వస్తుంది. సో జెస్టేషనల్ ఏజ్ని బట్టి ఉంటుంది. హీమోడైనమిక్ స్టెబిలిటీ, హౌ మచ్ బ్లీడింగ్ హ్యాస్ అకర్డ్, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అమౌంట్ ఆఫ్ బ్లీడింగ్, ఇన్ఫెక్షన్, అల్ట్రాసౌండ్ ఫైండింగ్స్ ద్వారా, పేషెంట్ ప్రిఫరెన్స్ ద్వారా అండ్ లోకల్ క్లినికల్ ప్రోటోకాల్ ద్వారా కూడా ఇది ఏమంటారు మేనేజ్మెంట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. బట్ మోస్ట్లీ ఇది ఏమంటారు ఒక 3 types ఆఫ్ మేనేజ్మెంట్లో డివైడ్ చేస్తుంది: ఎక్స్పెక్టెంట్, మెడికల్ అండ్ సర్జికల్ మేనేజ్మెంట్. ఎక్స్పెక్టెంట్ మేనేజ్మెంట్ ఏంటిదనంటే ఆల్రెడీ అంటే స్పాంటేనియస్గా ఏమంటారు అలౌయింగ్ స్పాంటేనియస్ ప్యాసేజ్ వెన్ క్లినికలీ అప్రోప్రియేట్, అంటే కంప్లీట్ అబార్షన్స్లో దాంట్లో చూసాం కదండి, ఇన్ఎవిటబుల్ అబార్షన్స్లో అంటే కంప్లీట్గా తనంతట అదే వెళ్ళిపోయే ఎక్స్పెక్టేషన్ ఏమైనా ఉంటే అది వితౌట్ ఎనీ ఇంటర్వెన్షన్స్ ద్వారా అయిపోయేటట్టు చూస్తారు. ఇంకా మిగతాది ఏమైనా రిమైనింగ్ ఉంటే దే విల్ డూ ఇట్. మెడికల్ మేనేజ్మెంట్, ఇదేమో మెడికల్ అని అంటే లైక్ ఇన్కంప్లీట్ అబార్షన్స్లో యూస్ఫుల్ అవుతుంది. యూట్రైన్లో ఏమైనా రిమైనింగ్ ప్రోడక్ట్స్ ఏవైనా ఉంటే దాన్ని ఎవాక్యుయేట్ చేయడానికి మెడికేషన్స్ అలాంటివి యూస్ చేస్తారనమాట. అండ్ సర్జికల్ ఇంటర్వెన్షన్స్, సర్జికల్ మేనేజ్మెంట్ ఎట్లుంటుందంటే బై రిక్వైర్డ్ ఇన్ సెలెక్టెడ్ యూటరైన్ ఎవాక్యుయేషన్ మే బి రిక్వైర్డ్ ఇన్ సెలెక్టెడ్ కేసెస్. సెలెక్టెడ్ అంటే చెప్పాను కదా ఏమంటారు ఇండ్యూస్డ్ అబార్షన్లో మోస్ట్లీ సర్జికల్ మేనేజ్మెంట్నే ఎక్కువగా యూస్ చేస్తారు. అండ్ దట్ ఈస్ ఆల్సో మోస్ట్లీ డిపెండ్స్ అపాన్ ద జెస్టేషనల్ ఏజ్. 1 month, 2 months, 3 months అంటే ఓన్లీ మెడిసిన్స్ ఇస్తే అయిపోతుంది. కానీ 3 months తర్వాత దాటిన తర్వాత అంటే సర్జికల్ ఇంటర్వెన్షన్ లైక్ MTP, మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, అలా వెళ్ళాల్సి వస్తుంది అనమాట. ఓకేనా, ఇక్కడ ఎగ్జాంపుల్గా కూడా ఇచ్చారు. వాక్యూమ్ యాస్పిరేషన్ ఉంటుంది. యూటరైన్ ఎవాక్యుయేషన్ అనేది చెప్పాను కదా జెస్టేషనల్ ఏజ్ అండ్ క్లినికల్ సర్కమ్స్టాన్సెస్ మీద డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. దిస్ ఈజ్ అబౌట్ ద మేనేజ్మెంట్. సో ఇవి కూడా కొంచెం MCQs ద్వారా లాగానే ఇచ్చాను, డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో దట్స్ అబౌట్ ద మెడికల్ మేనేజ్మెంట్. వాట్ ఈజ్ మేనేజ్మెంట్? నర్సింగ్ మేనేజ్మెంట్ ఏంటిదని అంటే ఫస్ట్ ఈజ్ ద అసెస్మెంట్. అసెస్మెంట్లో మెయిన్లీ వైటల్ సైన్స్ వస్తాయి. ఓకేనా, బీపీ, పల్స్, రెస్పిరేటరీ రేట్ అండ్ టెంపరేచర్, ఆక్సిజన్ సాచురేషన్. ఏదైనా ఇంకా ఎక్స్ట్రా ఇక్కడ ఏమొస్తుందంటే వెజైనల్ బ్లీడింగ్ చూడాలి, చెక్అవుట్, పెయిన్ అండ్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్. ఓకేనా, సో దీస్ ఆర్ ద అసెస్మెంట్ కిందికి వస్తే మానిటర్ చేసేది. అండ్ మానిటర్ ఫర్ ద సైన్స్, షాక్ సైన్స్ అనేవి చూడాలి. షాక్ సైన్స్ ఏంటివి? ఇది కూడా MCQs రిలేటెడ్ థింగే. టెకికార్డియా, హైపోటెన్షన్, ప్యాలర్, కోల్డ్ అండ్ క్లామీ స్కిన్, వీక్ పల్స్, ఆల్టర్డ్ మెంటల్ స్టేటస్. సో దీస్ ఆర్ ద సైన్స్ ఆఫ్ షాక్ అనమాట. ఎప్పుడైతే ఎక్కువ బ్లీడింగ్, హెమరేజ్ టైప్లో ఉంటే అక్కడ మనం షాక్ సైన్స్ అండ్ సింటమ్స్ని
ఐడెంటిఫై చేయాలి. సో దెన్ ఆఫ్టర్ దట్ మెయింటైన్ ఐవీఎస్ఎస్. ఒకవేళ బ్లీడింగ్ అనేది ఎక్కువగా ఉంది, అన్స్టేబుల్గా ఉందంటే మనం ఐవీ అనేది స్టార్ట్ చేసేసుకోవాలి. ఆర్ఎల్ ఇవ్వడము, లేక ఏమైనా బ్లడ్ ప్రోడక్ట్స్ ఏమంటారు బ్లడ్ ప్రోడక్ట్స్ని ఏమైనా ఇన్ఫ్యూజ్ చేయాలి, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజ్ చేయాలి అన్నప్పుడు మెయింటైన్ ఐవీఎస్ఎస్. దెన్ మానిటర్ బ్లడ్ లాస్. ఏదైనా అబ్జర్వేషన్ ఏం అబ్జర్వ్ చేస్తారు, హౌ యూ విల్ కమ్ టు నో దట్ బ్లడ్ లాస్ ఎంత అని అంటే నంబర్ ఆఫ్ ప్యాడ్స్ ఎన్ని యూజ్ చేశారు, అమౌంట్ ఆఫ్ బ్లీడింగ్ ఎంత, క్లాట్స్ అండ్ టిష్యూస్ ఏవైనా పాస్ అయ్యావా, ఇవన్నీ మానిటర్ చేయాలి. సో దాన్ని బట్టి మనకు బ్లడ్ లాస్ ఎంత అయిందో తెలుస్తుంది అనమాట. దెన్ ఎమోషనల్ సపోర్ట్. ప్రెగ్నెన్సీ లాస్ అనేది చాలా ఏమంటారు ఇట్స్ ఏ ప్రాబ్లం అనమాట. అంటే చాలా ఎమోషనలీగా డిస్టర్బ్ అవుతుంది మదర్. సో గ్రీఫ్, యాంగ్జైటీ, గిల్ట్, డిప్రెషన్, సో ఇవన్నీ కూడా కాజ్ చేస్తుంది దానికి. సో ఎమోషనల్ సపోర్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ద నర్స్ షుడ్ ప్రొవైడ్ నాన్ జడ్జిమెంటల్ ఎమోషనల్ సపోర్ట్ అనేది ఇవ్వాలి. సో మనదేంటి మెయిన్లీ అసెస్మెంట్, మానిటరింగ్ ద సైన్స్ ఆఫ్ షాక్ అండ్ మెయింటైన్ ద ఐవీఎస్ఎస్, మానిటర్ ద బ్లడ్ లాస్ అండ్ లాస్ట్ ఫైనల్ ఈజ్ యూ హ్యావ్ టు గివ్ ద ఎమోషనల్ సపోర్ట్. సో ఆల్మోస్ట్ మనం అన్ని అబార్షన్స్ గురించి దాన్ని రిలేటెడ్ ఎవ్రీథింగ్ మనం డిస్కస్ చేసుకున్నాము. ఇక్కడ 1 లైన్ మెమరీ ట్రిక్గా ఇది ఇస్తున్నాను. జస్ట్ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. మీన్స్ థ్రెటన్, ఇన్ఎవిటబుల్, ఇన్కంప్లీట్, కంప్లీట్, మిస్డ్, సెప్టిక్ అబార్షన్స్ మీనింగ్ ఏంటిది అనేది ఇచ్చారనమాట, ఒక మెమరీ లాగా. ఓకేనా. థ్రెటన్ అంటే బ్లీడింగ్ బట్ క్లోజ్డ్. వాట్ క్లోజ్డ్? ఓఎస్, సర్విక్స్ క్లోజ్ ఉంటుంది అనమాట. ఇన్ఎవిటబుల్లో సర్విక్స్ అనేది ఓపెన్ ఉంటుంది. అంటే దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట వేర్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఓకేనా. వాట్ టైప్ ఆఫ్ అబార్షన్ ఇట్ ఈజ్ అనేది కొంచెం ఏదో ఒకటి డిఫరెన్షియేట్ ఉంటుంది కదా, దాని రిలేటెడ్ అనమాట. సో జస్ట్ చెక్ ఇట్ అవుట్. So that's about the today's video. So abortion, దాని related types, management, everything we have discussed here అనమాట. దాని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ ఎలా వస్తాయి అనేది కూడా నేను ఇక్కడ లాస్ట్లో డిస్ప్లే చేస్తున్నాను. సో జెన్యూన్గా మీకు మీరు ట్రూత్ఫుల్గా ఉండి వాటిని అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. ఎండ్ ఆఫ్ దిస్ వీడియోలో నేను దాని ఆన్సర్స్ కూడా డిస్ప్లే చేస్తాను. ఓకేనా. సో యాజ్ యూజువల్గా నేను అడిగేదే, మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ వీ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Until then, take care. Bye.